అమ్మో ఈటింగే లేదు, వేస్ట్ అసలు. క్లాస్లో కొంత వచ్చేస్తాయి తెలుసు మా కోర్సులో. లేకపోతే నువ్వు విష్ పెడితే అయిపోద్దు. చిన్నగా చిన్నగా పాల ప్యాకెట్ అన్న హోల్ పెట్టేసేవు. అదే వచ్చింది, ఐస్ క్రీమ్ ఒకటే పెట్టింది. ఈ ఐస్ క్రీమ్ కోసం చిన్న తిప్పలు కాదు, మామూలు తిప్పలు పెట్టిందా నన్ను ఈరోజు మా చిట్టిగాడు. 750 గ్రాములు ఇది వచ్చేసి మా చిట్టి కోసం ఈరోజు టార్చర్ పెడుతున్నాడు. ఆ స్కూల్లో ఏదో స్లిప్ పంపించారు కానీ అక్కడ దొరకలేదు. ఇంకా మనకి వాళ్ళ టీచర్ కాల్ చేస్తే ఎందుకు వద్దని చెప్పింది, సర్లే అనేసి ఇంటికి వచ్చినా కూడా వదలలేదనమాట. సో ఫైనల్గా అయితే ఏదో ఒక ఐస్ క్రీమ్ పెట్టే వరకు వదలలే. ఈ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టించిన, ఇంకా ఊపుతాడు. ఒక పక్క దగ్గు వస్తుంది, ఒక పక్క ఐస్ క్రీమ్. స్పెషల్స్ అంటే ఇవి పెరుగు పాలు బ్లింకిట్. మా చిట్టిగాడు మామూలుగా ఆతృత మామూలుగా లేదు, పరిగెట్టి అయ్యో ఇట్లే చూద్దాం. ఏంటి స్టార్స్ వచ్చినాయి పైన, ఐస్ క్రీమ్ స్టార్స్ చూడండి. ఇట్లా ఎత్తుకో బాక్స్ చూపించి. ఏ స్మెల్ ఎందుకు చూస్తున్నావరా? ఇప్పుడు ఇంత కూల్గా ఉంది, ఎందుకు పోతుంది? వేసుకో బాక్స్లో, దాంట్లోకి వేసుకో చిట్టి. గొప్పట్రా బాబు. డ్రై ఫ్రూట్స్ కిందకి ఒకసారి వేసి హర్ష. ఏంటి హర్ష లేపు. బంకమట్టి ఊర్లలో చెరువులలో బంకమట్టి లేపుతారా? అట్లా లేపుతాడు మా వాడు ఐస్ క్రీమ్ని. ఇది బంకమట్టి ఐస్ క్రీమ్, నాకైతే అర్థం కావట్లేదు. టేస్ట్ చూసి నాకు చెప్తా. హేరా తీయకొందా బంకమట్టి లాగా చూడరా. నేను ఐస్ క్రీమ్ వచ్చిందా ఇంకేమన్నా వచ్చిందా? ఆడ రెడ్ కుంట ఉంది కదా అవ్వలూరు కాడ, గాలిడి కాడ రెడ్ కుంటలో బుడదమట్టి, ఇది బంకమట్టి ఇట్టే ఉండేది. సేమ్ ఇట్లే కలర్ ఉంటుంది. స్పూన్ వేసి బార్లేసి లేపుతుంటే ఇట్టే ఉంటుంది. ఏరా బంకమట్టి లాగా ఉందా నిజంగా ఐస్ క్రీమ్ లాగా ఉందా? చాక్లెట్ ఫ్లేవర్ అది. నేను ఒక రవ్వ పెడుతున్నా, నోట్లో పెట్టుకుంటున్నా. బంకమట్టి లాగా లేదు ఐస్ క్రీమే, అక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతున్నాయి. బాగుంది. ఇంకా దుమ్ము లేపరా హర్ష చిట్టి.